ప్రతి ఒక్కరు అంటున్నా. ఎందుకంటే మా పిల్లల్ని కూడా గవర్నమెంట్ స్కూలే. ఎందుకంటే స్కూళ్ళు కాకుండా మంచి మంచి గవర్నమెంట్ పోయిన గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ కూడా మంచి రెసిడెన్షియల్లకు అవకాశం ఇచ్చింది కాబట్టి దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాను. ఎందుకంటే ఈరోజు ఇంత స్ట్రెంత్ ఉన్నాయంటే అవమానకరం మనకు ధర్మారంలో. ఎందుకంటే వీళ్ళందరూ ఒకటే రూమ్లో పడతారు కాబట్టి 4 రూమ్లు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క సంవత్సరంకు ఒక్కొక్క రూమ్కు లాక్ వేయబడతారు. లాక్ వేసినాకో ఇది ఏమవుతుందంటే 0% ఉంటుంది. ధర్మారం స్కూల్లో అనేది ఒక 0% ఉంటుంది. నేను ఎందుకంటే చెప్తున్నంటే బాధ ఏంటంటే ఒక సిటీకి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధర్మారంలో ఇది వరకు ఒక న్యూస్ పేపర్ లేదు. నేను రోజు పోయి సిటీలో పోయి న్యూస్ పేపర్లు చదివేస్తున్నాను. ఇంతమంది యువకులు ఉన్నారు. ఎడ్యుకేషన్ పరంగా ఎవరికి నోటిఫికేషన్ ఏమొస్తుంది అనేది తెలకొచ్చింది. ఒక పేపర్ వస్తే ప్రతి ఒక్కళ్ళు పేపర్ చూసి నోటిఫికేషన్ కానీ ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి చదువుకుంటారనేసి నేను అంటున్నా. దీనికి ఎవరికి కూడా బాధపడే విషయం లేదు. నాకు తెలిసింది నేను చెప్తున్నా కాబట్టి మరి ముఖ్యంగా యువకులు కానీ ప్రతి ఒక్కరు కానీ మరి మన పేరుకే యువకులము, పేరుకే మనకు యూత్ ఉన్నది అనేది కాకుండా బాధపడకూడదు. మరి శాయశక్తులు మనకు కలిగినంత మనము ప్రోత్సహిస్తే మేడం కానీ ఎవరు కానీ మాకు సమస్యలు ఉన్నాయనేసి మన కలెక్టర్ దృష్టికి కానీ ఎండిఓ దృష్టికి కానీ తీసుకుపోయినట్లయితే మనము ప్రైవేట్ స్కూళ్ళల్లో వేయకుండా మాకు టీచర్లు కావాలా మాకు కొరుకుతున్నదంటే మన పిల్లలు ఎందుకు ముందుకు ఎదిగారు? పిల్లలకు నాణ్యత విద్య ప్రైవేట్ స్కూల్లో లేదు. అది బిజినెస్ పరంగా ఫీజులు వసూలు చేయడానికే ఉంది. అంతే తప్ప వాళ్ళు మీరు పోయి చూడు రియల్లా మీరు ఒక్క బెంచ్లో 15 మంది పిల్లల కంటే వాడికి మసల రాదు. పెన్సిల్ తీసుకుంటామన్నా బుక్ తీసుకుంటామన్నా కానీ వాడికి కష్టం. అగర్ లేకపోతే నా భూమి క్లాస్ ఇస్తాం ఫ్రీగా. ఎందుకంటే నేను ఆవశ్యకత చెప్తలే. మా పాపని చైతన్య పబ్లిక్ స్కూల్ వేసిన ఆయనకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. హిందూది అయితే ఉంది, చైతన్య ఉంది. ఒకరోజు విజిట్ చేసిన మా పాప ఎట్లా చదువుకుంటుంది ఏం కథ అని అక్కడ పోయేసరికి ఎట్లున్నారంటే మీరన్నా కంఫర్టబుల్గా ఉంటున్నారు బెంచ్లో. ఎట్లా తీసుకుంటాడు వాడు రాయాలంటే ఎట్లా రాస్తాడు? రాయలేడు కదా. మరి గవర్నమెంట్ అన్ని సౌకర్యాలు కల్పించింది. మరి ప్రతి ఒక్కరి సౌకర్యాలు కల్పించినప్పుడు మరి ఉపయోగించుకోవాలి. మరి గవర్నమెంట్ తిట్టడమే చూసిరా. అక్కడ ప్రైవేట్ స్కూళ్ళ పిల్లలకు బర్డెన్ ఉంది, ప్రెషర్ ఉంది. మరి ఇక్కడ కంఫర్టబుల్గా మరి ఇంగ్లీష్ మీడియం ఉంది, తెలుగు మీడియం ఉంది. మరి ఎందుకు ఉపయోగించుకోవచ్చు? వాళ్ళది తప్పు కాదు, మనది తప్పు. మనది తప్పు ఉన్నప్పుడు మన తప్పును తెలియజేసుకొని గవర్నమెంట్ స్కూళ్ళల్లో మన పిల్లలు వేసినట్లయితే మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది, స్ట్రెంత్ పెరుగుతుంది. ఇక్కడ తెలుసా మరి 7th క్లాస్ ఉంటుంది, 8th క్లాస్ ఉంటుంది, 9th క్లాస్ ఉంటుంది, 10th క్లాస్ యథావిధిగా మళ్ళీ స్ట్రెంత్ పెరుగుతూనే పోతారు. మరి మేడం గారు అన్నారు వచ్చినప్పుడు ఇంత స్ట్రెంత్ ఉంటే మళ్ళీ పెరిగిందన్నారు. చాలా సంతోషకరమైన విషయం. ఇక్కడ ధర్మారంలో స్కూల్ ఉన్నాయనేసి కూడా తర్వాత రోజుల్లో మంచి రోజులు వస్తాయేమో, కానీ అట్లా కాకుండా నేను అంటున్నాను. ఎందుకంటే పిల్లలకు చదువుతో పాటు మరి టీచర్లు కూడా ప్రతి సంవత్సరము మరి ఈ రోజులలో ఏంటంటే సాఫ్ట్వేర్ రంగంలో రోబోటిక్ సిస్టమ్ అనేది వస్తుంది. ప్రతి ఒక్కరు వ్యవసాయ రంగంలో కూడా చైనా అభివృద్ధి చెందిన దేశాల్లో మన ఇండియాలో కూడా ఒక మెకానిక్గా కారు కంపెనీలలో కానీ ఎక్కడైనా కానీ రోబోట్ సిస్టమ్ ఉపయోగిస్తుంది. కాబట్టి మరి శ్రామికులు తగ్గే అవకాశం ఉంటుంది, నిరుద్యోగ సమస్య పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి దయచేసి చెప్తున్నా, మన పిల్లల్ని టీచర్లు అయినా కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఎక్కడ వైట్ కాలర్ జాబ్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పిల్లల్ని కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చేపిస్తున్నారు. వాళ్ళు మళ్ళీ డెలివరీకైనా కానీ ఏమనుకోవద్దు, కొన్ని విషయాలు చెప్తున్నా. వాళ్ళు కూడా ప్రైవేట్లకు కూడా ఎందుకు మన గవర్నమెంట్ సౌకర్యం కల్పించింది. మరి ఇక్కడనే మనం
డెలివరీ చేసుకోవచ్చు అనేసి విషయం ఆలోచిస్తుంది. కాబట్టి మరి ప్రతి ఒక్కరు ఈ విధంగానే కాకుండా మరి అన్ని విషయాల్లో మన పిల్లల్ని ముందంజలో ఉంచి మరి ఈ పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళ ఒక్క చెంపకిల్లితే రక్తం వస్తుంది కానీ వాళ్ళకి ఏం తెలియదు. కాబట్టి మరి ప్రతి ఒక్కరు పిల్లలు మరి భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయికి ఎదగాలనేసి నేను అనుకున్నా. కాబట్టి మరి విద్యా కమిటీ ఒక యూత్ ఒక కమిటీగా ఎదిగి మరి వారం కన్నా అంతకన్నా స్కూల్కి వచ్చి టీచర్లు ఉంటారు, ఇక్కడ మేడమ్స్ ప్రతి ఒక్కళ్ళు ఉంటారు. ఏ సమస్యలు ఉన్నాయి ఏం కథ మేడం మాకు చెప్తే మేము మరి ఉన్నతాధికారులకు మరి చెప్పి పరిష్కరించే అవకాశం ఉంటుంది. కాబట్టి అనేసి అంటే మనము ఇక్కడ కూలిపోయిన స్కూల్ దగ్గర ఇంకో బిల్డింగ్ కట్టించాలి, స్ట్రెంత్ పెరుగుతుంది. దయచేసి ప్రైవేట్ స్కూళ్ళల్లో పిల్లల్ని వేయకూడదు. ఎక్కడైనా కానీ అక్కడికంటే మన గవర్నమెంట్ స్కూళ్ళలోనే నాణ్యత విద్య ఉంది, అది మాత్రం గ్రహించుకోండి. అదే అట్లనే మేము ప్రైవేట్లో వేస్తామంటే గవర్నమెంట్ కోటాల బియ్యం తీసుకోకూడదు, గవర్నమెంట్కి వచ్చే మీకు మనకు ఎవరైతే అవైలబుల్గా వచ్చేటుందో రైతు భరోసా అడుగుతుంది, మాకు బియ్యం వేయించాలి, మా పిల్లలకి బియ్యం వేయించినాం అని అడుగుదు. ఎందుకంటే నేను చెప్తున్నా చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి చెప్పాయి. కాబట్టి మరి ప్రతి ఒక్కరు మళ్ళా వచ్చే స్వాతంత్ర దినోత్సవం రోజు ఈ స్ట్రెంత్ కాకుండా ఇక్కడ పట్టకుండా పబ్లిక్ ఉండాలి. మళ్ళా కొత్తగా జూన్ జూలై అడ్మిషన్ టైంలో మన ప్రైవేటు ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు వచ్చే రోజులల్లా పిల్లలకు అడ్మిషన్ చేయించాలంటే గవర్నమెంట్ స్కూళ్ళ పిల్లలకు అవకాశం ఉంటుంది. మళ్ళా పిల్లని అడ్మిషన్ చేసే తల్లిదండ్రులు ఏ క్వాలిఫికేషన్ ఉన్నది వాళ్ళకు అనే వచ్చే రూల్స్ కూడా ఉన్నాయి, రాబోతాయి. అది ముందే చెప్తున్నా, మీరు ఖచ్చితంగా వింటారు. నేను ఒకటి వీడియో పెట్టినా చూడు. ఎందుకంటే గవర్నమెంట్ ఏ ఆలోచన ఉంటుందో అది మనకు తెలియదు. కాబట్టి భవిష్యత్తులో మన పిల్లల్ని అడ్మిషన్ చేసే ముందు తండ్రికి ఏ క్వాలిఫికేషన్ ఉన్నది, ఎందుకంటే టీచర్లు ఇక్కడ చెప్తారు పిల్లలకు ఇంటికి పోయిన తర్వాత ఎవరు స్టడీ చెప్పాలి, మన తల్లిదండ్రుల బాధ్యతలు. కాబట్టి మరి కనీసం తల్లి తండ్రికి విద్యార్హత ఏమైనా ఉన్నదా అనేది మన బాధ్యత. కాబట్టి అది గవర్నమెంట్ సర్వే ఖచ్చితంగా వేస్తుంది. పిల్లలకు స్కూల్ మట్టుకే టీచర్లు చెప్తారు ప్రతి ఒక్కరు ఇంటికి వచ్చి 7/24 hours వాళ్ళు ఇంటింటికి కావాలి కానీ చేయాలి కదా నైట్ కూడా. అందుకోసమని ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా. నాకు ఇచ్చిన చిన్న అవకాశాన్ని బట్టి సన్మానించిన తల్లిదండ్రులకు, నా గురువు నేర్పిన టీచర్లకు, మరి నాకు మట్టితో నిర్మించిన దేవుడికి అవయాలకు ఒక శరీరాన్ని ఇచ్చిన దేవుడికి పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ చిన్న చిన్న అవకాశం నిర్వహించుకున్నందుకు తెలియజేస్తున్నాను. మరి మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై భారత్ మాతాకి జై. వేదిక నరసింహారెడ్డి ప్రధాన